వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, కొత్త పాస్బుక్స్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవసరమైతేనే భూములు రీసర్వే చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు మళ్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేక తప్పదని అంటోంది వైసీపీ. ప్రభుత్వం కొత్త నిర్ణయంతో ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చా? భూములపై భరోసా లభించినట్టేనా? ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, జ్యోత్స్న గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆల్రెడీ అసెంబ్లీలో నిర్ణయం కూడా జరిగిపోయింది. రెండోది, ఇప్పుడు కొత్త పాస్ బుక్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వబోతున్నారు. మూడోది, అవసరమైతేనే రీసర్వే చేస్తామని నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఈ భూములకు సంబంధించి ఎప్పుడు గందరగోళం. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ల్యాండ్ ఇది నాదంటే నాదని, లేదంటే మాకు రైట్స్ ఉన్నాయని, లేదంటే మాకు యాన్స్టీరియల్ రైట్స్ ఉన్నాయని, ఇట్లా ఎప్పుడు కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి ఊర్లో జరిగే వ్యవహారమే ఇది. ఇక్కడ నుంచైనా క్లియర్ కట్ టైటిల్తో ప్రజలు భరోసాగా ఉండొచ్చా? మీరు కొత్తగా తీసుకుంటుంది ఏంటి? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ తేక తప్పదు, ఎందుకంటే భూములు రీసర్వే చేస్తేనే రాయితీలు ఇస్తాము అని కేంద్రం చెప్పిందని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఓవరాల్గా మీ స్పందన ఏంటి మేడం? సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, అలానే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, సరే అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాని గురించి లెట్స్ నాట్ కమెంట్. ఎందుకనంటే ఆయన శాఖ వేరే, ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడు, ఏదో ఒక రకంగా అయినా నేను బ్లైండ్ లైట్ లో ఉండేదో మాట్లాడదామని. సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. నేను ఐఎమ్ నాట్ టు గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ ఆయన. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి మేడం? ల్యాండ్ కి సంబంధించి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నాం. ఒక ప్రభుత్వం ఒకటి ఇలా తీసుకొస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజంగా కూడా బెనిఫిట్ అవుతుందా లేదా అనేటువంటి మాట మీద మన చర్చ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం లెట్స్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు ఆ రోజున మేము మాట్లాడాల్సి వచ్చింది, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటివి చాలా సందర్భాల్లో మన డిబేట్స్ లో కూడా మాట్లాడుకున్నాం సతీష్ గారు. ఇప్పుడు ఒక ల్యాండ్ కి సంబంధించి ఆ హక్కులు ఎవరికి ఉండాలి, దానికి సంబంధించి ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ ఎ డిస్క్రిపెన్సీ, ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ విషయంలో మాట్లాడాం, డిస్క్రిపెన్సీ ఉంటే గనక దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఇంతే కదా. మోర్ ఆర్ లెస్ దిస్ వాజ్ వాట్ ది క్రక్స్ ఆఫ్ ఇట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇవాల్టి రోజున ఏం జరిగింది అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో అందులో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. ఏ రకంగా అంటే దాని టైటిల్ కి సంబంధించి, దాని విధి విధానాలకు సంబంధించి ఒకవేళ కనుక ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకునేటువంటి ఆ విధానం చాలా కంబర్సమ్ గా ఉంది, చాలా అంటే ప్రజలని చాలా ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉంది. ఇంకొకటి, ఎవరైనా సరే ఒకవేళ, ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని ఎవరైనా నియమించుకోవచ్చు, అంటే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని గనక మనం ముందరికి తీసుకెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది అనుకోండి సతీష్ గారు, ఒక చిన్న కుగ్రామంలో ఒక చిన్న డిస్క్రిపెన్సీ వచ్చింది. అకార్డింగ్ టు ది ఓల్డర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా హైకోర్టు వరకు వెళ్ళాలి, పెద్ద లాయర్లను పెట్టుకొని చేసుకోగలుగుతారా? ఒక సామాన్యుడు చేసుకోగలుగుతారో చెప్పండి? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచిద్దాం. మీరు నేను కాదు, శ్రీనివాస్ గారు కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచిద్దాం. అండ్ దాంతో పాటుగా సార్, ల్యాండ్ ఎవరిది సతీష్ గారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్ అనుకోండి, మీకు సంబంధించినటువంటి అధికారాలు ఉండాలి కదా. ప్రభుత్వానికి సంబంధించిన ఒక రాజముద్ర ఉంటుంది, అంటే ఈ ఫలానా వ్యక్తికి ఇది చెందింది, ఈ ల్యాండ్ చెందుతోంది అనేటువంటిది ఒక్కొక్క ప్రభుత్వం మనకి అథెంటికేటెడ్ గా ఇస్తుంది, అంతేనా? వెన్ వి రిజిస్టర్, రైట్? దాంట్లో సీఎం బొమ్మ లేకపోతే ఇంకోళ్ళ బొమ్మ ఎందుకు పెట్టుకుంటారండి చెప్పండి నాకు ఒక విషయం. పాస్బుక్ మీద ఎప్పుడన్నా ఉంటాయా? ఎంబ్లమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుందండి, దట్ ఐ విల్ నాట్ డినై. ఎంబ్లమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలా వద్దా? ఈ ప్రభుత్వానికి రాజముద్ర అది ఉండాలి, అంతవరకే. కానీ సర్వేరాళ్ళ మీద కూడా బొమ్మలు ఎవరైనా వేసుకుంటారండి? నాకు విషయం చెప్పండి మీరు. దానికి ఏమన్నా ఎక్కడన్నా ఒక అథెంటిసిటీ ఏమన్నా ఉందా? ఒక క్రెడిబిలిటీ ఏమన్నా ఉందా? ఒక అవసరం ఏమన్నా ఉందా? పోనీ ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మంచి చెయ్యాలి అనంటే వాళ్ళ ల్యాండ్ కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు వాళ్ళ వరకే ఉండాలి, వాళ్ళకే చెందాలి, మొదటి విషయం. రెండో విషయం, ఏదన్నా ఎక్కడన్నా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అనే దానికి ఒక ఈజీ మెథడాలజీ అనేటువంటిది ఉండాలి, ఈజీ విధానం అనేటువంటిది ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ
ఈ మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇప్పుడు మీ తాతలో తండ్రిలో మీకు ఇస్తే దానికి జగనన్న బొమ్మ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టుకోకూడదు కదండి. సింపుల్ లాజిక్ అక్కడ, అంతే కదా. అవును. సో అలాంటి ఒక ఆస్పెక్ట్స్ అన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా, ఇప్పుడు సర్వే రాళ్ల కోసం 700 కోట్లు ఎవరి డబ్బండి? పాస్బుక్ల మీద ఏమంటారంటే ఫోటోల కోసం దానికి కొన్ని కోట్లు ఎవరివండి డబ్బులు? ప్రజల జేబుల్లోంచి వస్తున్నటువంటి డబ్బులే కదా అవి. ప్రజలు కష్టపడి పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులే కదా అవి. ప్రజా ఖజానాకి సంబంధించినటువంటి డబ్బులే కదా అవి. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా చెప్పండి సతీష్ గారు. ఇది ఒకటే ఇష్యూ కాదు, ల్యాండ్ టైటిలింగ్ ఒకటే అని కాదు. మీరు గమనించండి, రంగులేసి రంగులు తీసేయడానికి 1000 కోట్లు, అలానే కేవలం ఒక పర్టిక్యులర్ మీడియా సంస్థకి అడ్వర్టైజ్మెంట్స్ కి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పోర్ట్రేయల్ ఇవ్వడానికి ఒక 400 కోట్లు, ఇలా ఇలా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారా లేదా? ఇవాళ వీఆర్ క్వశ్చనింగ్ దాట్. ఇంకొకటి, నిన్న సరే మీరు అంబటి గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. దోసనా గారు ఆయన చేసిన కామెంట్స్ అంటే మీరే సమాధానం చెప్పండి. ఆయన చేసిన మరో కామెంట్స్ అంటే ఆయన ఒక మాజీ మంత్రికి ఈ అంశం పైన ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆయన బిఎఫ్ ఆఫ్ ఐసీ పైన రెస్పాండ్ అయ్యారు నిన్న. పేరు మార్చినా రూపం మార్చినా యాక్ట్ను మళ్ళీ తీసుకురావాల్సిందే. భూ సంస్కరణలు అమలు చేసిన వారికే రాయితీలు అంటూ కేంద్రం ఆల్రెడీ రూల్ కూడా పెట్టింది. ఇదే అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు కానీ మళ్ళీ ఆ మోడల్లో అది చేయకపోతే కేంద్రం నుంచి రాయితీలు రావు. కేంద్రం చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంలో. మేమేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తే దుష్ప్రచారం చేశారు, భూములు కాజేస్తున్నారు అని. కానీ ఇప్పుడు మళ్ళీ అవసరమైతే రీసర్వే చేస్తామని ఇదే గవర్నమెంట్ చెప్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. నేను ఒక విషయం చెప్తానండి. సర్వేకి సంబంధించి ఆ రోజున ఎందుకు చేశారు, దాని వెనక ఉన్నటువంటి పెద్ద దందా ఏంటి అనేటువంటిది నేను సింపుల్ గా ఒక 700 కోట్లు ఏవైతే ఖర్చు పెట్టారో ఆ విషయంలో చెప్పా కదా సతీష్ గారు మీకు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాంట్లో ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం దాన్ని ఈజీ అంటే సింప్లిఫై చేస్తాము ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఎవరికి చెందాల్సినటువంటి ల్యాండ్ వాళ్ళకి చెందే విధంగా ఒక విధి విధానాన్ని తీసుకొస్తాం. ఎక్కడ ఏ విధమైనటువంటి కబ్జాలకి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా. ఇప్పుడు మీరు గమనించండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది అథారిటీ ఎవరైతే ఉన్నారో ఎవరినైనా మేము నియమించుకోవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ వీళ్ళు పెట్టారండి. ఇఫ్ యు లుక్ ఎట్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఐ రీడ్ ఇట్ అవుట్ టు యూ. ఎవరినైనా మేము పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒకటి పెట్టారు. సో నేనేమంటాను అనంటే మనం ఇవాళ డీల్ చేస్తున్నది ప్రజలకు సంబంధించినటువంటి ఒక భూమితోటి కదండి. మీ భూమో నా భూమో పర్సనల్ భూమిలో కాదు కదా. సో ఖచ్చితంగా దానికి ఒక విధి విధానాలు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమన్నారు అంబటి గారు, ఏం చేసినా సరే మీరు అదే తీసుకురావాలి అన్నారు. మేము అదే చెప్తున్నాం కదా. మేమేమన్నాము, మీరు తప్పు చేశారు, తప్పు చేసిన ప్రతి వ్యవస్థని మేము ప్రక్షాళన చేస్తాం, ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తాం అంటున్నాం మేము. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో కూడా వాళ్ళు ఆ రోజున తప్పులు చేశారు, మేము దాన్ని కూడా ఉపయోగిస్తామని చెప్పాం. మేమేమి ఏమంటారు అని అంటే దాన్ని మేము ఇచ్చేస్తామని చెప్పలేదండి, ప్రక్షాళన చేస్తామని చెప్తున్నాం. ఎందుకు చేస్తామని చెప్తున్నాం? మీరు ఒక వ్యవస్థ తీసుకొచ్చి దాన్ని నేను మొత్తం ఒక కలగా పులగం చేసేసి దాన్ని నేను పక్కన పారేస్తాను, అది తీసేస్తే పొద్దున సంక్షోభం వస్తే ఈ ప్రభుత్వం మీద మనం ఏదో ఒకటి మాట్లాడడం అని కాదు కదా. ఒక ప్రభుత్వం అనేది ప్రజలకి హితంగా పనిచేయాలి, ప్రజలకి ఏమంటారంటే యూస్ఫుల్ గా పనిచేయాలనేటువంటి ఒక విధానంతో మేము వెళ్తున్నాం. ఒక్క విషయం సతీష్ గారు, నేనేమంటున్నా అంటే మేము ఇవాళ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి గల కారణాలు 3. ఒకటి, భూ కబ్జాల నియంత్రణ ఏదైతే జరిగిందో వాళ్ళ టైంలో దాన్ని మళ్ళీ కూడా, అందుకే దానికి సంబంధించి అవసరమైతే ఎక్కడైనా రీసర్వేలు అనే మాట ఎందుకు తీసుకొచ్చామనంటే ఏవైతే వీళ్ళు దొంగలుగా కొన్ని భూ కబ్జాలు చేశారో దాన్ని వీ హ్యావ్ టు రెక్టిఫై దట్. దాన్ని మనం వదిలేసేటువంటి పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటి అని అంటే ఎవరి భూముల మీద వాళ్ళకి హక్కులు ఉండే విధంగా, ఇక్కడ మీకు గుర్తుంటే మేము ఒరిజినల్ కాపీస్ మీకు ఇవ్వం, ఓన్లీ జిరాక్స్ కాపీలు ఇస్తామనే మాట వీళ్ళు చెప్పున్నారు అందులో. మూడో విషయం మేము ఇవాళ రోజు దాన్ని కూడా రద్దు చేసాం. మూడో విషయం ఏం చెప్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే, ఏదన్నా ఎక్కడన్నా ఒక తగాదా లాంటిది ఉంటే దాన్ని మరి హయ్యర్ లెవెల్లో చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక రెక్టిఫికేషన్ విధానాన్ని అక్కడే మేము పెట్టేట్టుగా చేస్తున్నాము. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ పాలనలో 1.5 ఎకరాల భూమి కబ్జా జరిగింది, దేవాలయం మఠం ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది. మొత్తం వీటన్నిటికి సంబంధించి సమగ్ర సర్వే చేయడంతో పాటు ప్రజలకి సులువుగా ఉండేటట్టుగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నాము. అలాగే ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం పైన క్యూఆర్ కోడ్ రాబోతుంది. అంటే ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే
ఆ పట్టాదారు పాస్ పుస్తకానికి ఎవరైతే యజమాని ఉంటారో, ఎవరైతే హక్కుదారు ఉంటారో ఆయనకి సంబంధించిన భూముల వివరాలు మొత్తం చాలా ఈజీగా వస్తాయి. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు, చాలా గందరగోళం సృష్టించారు. అలాగే రాళ్ల పేరుతో దాదాపు 77 లక్షల రాళ్ళు కోసం 687 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 77 లక్షల రాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు, దానికి ఒక 15 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 1 అధికార దుర్వినియోగం, 2 భూ కబ్జాలు, 3 ప్రజలకి భూములపైన ఒక భరోసా లేకపోవటం. ఇది గత పాలనలో జరిగింది. ఇక నుంచి అది జరగదు అని ప్రస్తుత ప్రభుత్వం ఉంటుంది. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, తోటి ప్యానలిస్ట్ జ్యోత్స్న గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీడియా మేడ్ విజనరీ అండి. మీడియా మేడ్ విజనరీ. నిజానికి ఆయన ఆటంకవాది. అభివృద్ధికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆటంకవాది అని నేను చెప్తున్నా. ఎందుకంటున్నానంటే మా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి వ్యాన్ పిక్ అనేటటువంటి మంచి ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో క్విడ్ ప్రోకో జరిగిపోయిందని చెప్పేసి దానిని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో దోచిపెట్టారని చెప్పేసి ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి ఐమాక్స్ ప్రసాద్ గారిని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి మా 2 జిల్లాల భవిష్యత్తుని, గుంటూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్తుని, ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చి ఉండే. తీరా కోర్టులో ఏమైందండి, 840 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులను, స్వాధీనం చేసుకున్న ఆస్తులను కూడా కోర్టు రిలీజ్ చేసి ఇక్కడ ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పింది. నష్టపోయింది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా గుడ్డగాల్చి నెత్తిన వేయటంలో ఎక్స్పర్ట్ అనే దానికి ఉదాహరణ నేను చెప్పాను. ఆయన ఏదైనా ఏ అంశాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద జల్లాడో ఆ అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? రద్దు చేశానన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయబోయే ముందు ఆయన చెప్పిన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే 1.5 ఎకరాల, ఇది ఒక పెద్ద అబద్ధం. 1.5 ఎకరాల వైఎస్ఆర్సీపీ నాయకులు మీది 1 సెంటు పోయిందా, జ్యోత్స్న గారిది 1 సెంటు పోయిందా, శ్రీనివాసరెడ్డిది 1 సెంటు పోయిందా, నిజాలు చెప్పానండి. అదే విధంగా శ్రీనివాసరెడ్డి గారు మన జోలికి ఎవరు వస్తారు? ఏమండి, ఎవరు రారు సార్, ఎవరు సార్ నన్ను చెప్పనివ్వండి. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, ప్రస్తుత స్పీకర్ గంటా శ్రీనివాస్ గారు 5,000 ఎకరాల భూదోపిడీ జరిగింది. ఈ భూదోపిడీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లే చేశారు అని ఆరోపించారు. వాటి మీద మీరు విచారణ చేయగలిగారా? విచారణ చేశారా? ఏదైనా సరే విచారణ చేశారా? ఇక్కడ జ్యోత్స్న గారు చెప్పిందంతా ఒక్కదాంతో నేను ఏకీభవిస్తున్నా. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, గత 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు కదా, కరెక్ట్. మీరు అన్నట్టుగా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. అప్పుడు కొంత అయ్యన్న పాత్రుడు వర్సెస్ గంటా శ్రీనివాసరావు మధ్య కొంత ఇష్యూ నడిచింది. చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి ఇదంతా జరిగింది, కాదనట్లేదు. తర్వాత 5 ఏళ్ళు మీరున్నారు, మీరేం తేల్చారు? వాళ్ళ భూములు కుంభకోణంకి పాల్పడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటం వల్లే కదా వచ్చింది గలాట. ఆ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటం వల్లనే కదా గీతం భూముల్ని మళ్ళీ లాగేసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కమ్యూనిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా వచ్చి అడ్డుపడింది. ఒక చిన్న ఉదాహరణ సార్, ఏమి లేదు, వీళ్ళు చేసేటటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అనే దానికి మీకు చెప్తున్నా. చెత్త పన్ను వేస్తే చెత్తగాడు అని చెప్పేసి విమర్శించారు. ఈ రోజున పిఠాపురంలో ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? మేము వేసిన దానికన్నా మేము 60 రూపాయలు వేస్తే 120 రూపాయలు వేసి దానికి వచ్చే స్వచ్ఛహారం అని చెప్పేసి పేరు పెట్టారు. స్వచ్ఛహారం అని చెప్పేసి కథలు రాస్తా ఉన్నారు. అంటే మేము చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే రాచరికం, ఎదుటివాడు చేస్తే అరాచకం అనేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు
రైట్. ముందు మాదిరెడ్డి గారు ఎందుకు- మీరు ఆరోపణలపైన ఎందుకంటున్నానంటే- ఖచ్చితంగా నేను జ్యోత్స్న గారు సమాధానం ఇప్పుడు తీసుకుంటాను. జ్యోత్స్న గారు ఒక point కానీ లేవనెత్తారు. కానీ సర్వే రాళ్లపైన ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం, అక్కడికే వస్తున్నాను పట్టాదారు సార్, పాస్ అక్కడికే పుస్తకాలపైన వస్తున్నాను. సర్వే రాజపత్రం రాళ్లపైన- ఉండాల్సిన చోట ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి సమర్థించుకుంటారా? దానికే ఖర్చు దాదాపు 700 కోట్ల సర్వే రూపాయలు అయింది. రాళ్లపైన ఇప్పుడు ఆ రాళ్ళు ఎక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి- తెలియదు. సర్వే రాళ్లపై ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవటాన్ని సమర్థించుకోవటంలో తప్పు చేశాం కాబట్టి ప్రజలు శిక్షించారు. నేనేమంటున్నానంటే ఉమ్, నిన్న నేను వ్యవసాయ రుణం ఈ సంవత్సరానికి వ్యవసాయ రుణం రెన్యువల్ చేయించుకోవడానికి నిన్న బ్యాంక్ వెళ్ళాను సార్. నేను అడంగల్ కాపీ తీసుకోవాల్సి వచ్చింది. మీ సేవలో నేను అడంగల్ కాపీ తీసుకుంటే ఉమ్, అడంగల్ కాపీ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బొమ్మ ఉన్నాయి. ఎందుకున్నాయి సార్? ఉమ్, అంటే ఎందుకున్నాయి? నీతులు చెప్తున్నారు కదా ఇప్పటిదాకా. ఓకే. మీదైతేనేమో ప్రచార పిచ్చి కాదు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ప్రచార పిచ్చా. జగన్మోహన్ రెడ్డి గారికి 700 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేయటానికి అయినాయా? ఉమ్, 700 కోట్ల రూపాయలు ఆ రాళ్లు తేవడానికి అయింది. ఉమ్, 15 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేయడానికి అయిందా? పాస్ పుస్తకాలు ముద్రించడానికి అయింది. ఉమ్, ఆ బొమ్మ మీకు అభ్యంతరంగా ఉంటే మీరు చూడలేకపోతే మీకు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా కనపడతారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అధికారంలోకి రాగానే ఆయనకు భయం ఆవరిస్తుంది, భయపడిపోతారు ఆయన. ఆ భయం మిమ్మల్ని ఆవరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల మీద పేస్ట్ చేసుకోండి, అంటించకుండా ఓకే. ఏదన్నా పేస్ట్ చేసేయమని చెప్పండి. ఉమ్, అంతేగాని ఆ డబ్బుల్ని వేస్ట్ చేయడం ఎందుకు? ఓకే. మీకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూడాలంటే భయం ఉందనుకోండి, ఉమ్, ఆ భయాన్ని ఈ రకంగా తీర్చుకోండి. మళ్ళీ ప్రజాస్వామ్యని మీరు దుర్వినియోగం చేసినట్టు 15 కోట్ల రూపాయలు 6,000 గ్రామాల్లో సర్వే అనగానే సత్యప్రసాద్ గారు చెప్పారండి. 99% క్లియర్ గా ఉన్నాయి. ఓకే. 1% ఎక్కడైనా సరే తేడాలు ఉంటే వాటిని మేము సరి చేస్తాం, రీసర్వేలు అంటే చేస్తాం, ఇప్పుడు కొత్తగా అవసరమైతే పట్టాదారు రీసర్వేలు పాస్ చేస్తాం. పుస్తకాలు ఇస్తామంటున్నారు అంతే. అదే క్యూఆర్ అనగానే కోడ్ గారు ఇస్తామంటున్నారు. పారదర్శకంగా రీసర్వే ఉండేటట్టుగా మేము చేస్తామని కూడా అన్నారు, రీసర్వే చేస్తామని కూడా అన్నారు, డెవలప్ చేస్తామంటున్నారు. రీసర్వే కూడా చేస్తామని అన్నారండి. అవసరమైతే అన్నారు. రీసర్వే చేస్తామనే అవసరమైన మాట చోట ఎందుకు మాత్రమే అన్నారంటే- రీసర్వే చేయాలని నిన్న ఆదేశించారు ముఖ్యమంత్రి. సార్ ఇవన్నీ కూడా ప్లేట్ ఫిరాయించడానికి. ఉమ్, ఇప్పుడు ముందు ఏమన్నారు సార్, ఈ యొక్క స్మార్ట్ మీటర్ల గురించి, రైతుల మీటర్ల గురించి ముందేమన్నారు సార్, ఈ మీటర్లను పగలగొట్టండి అన్నారు. ఓకే. నిన్నేమన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు? ఉమ్, మీటర్ల గురించి ఏం విలేకరు ప్రశ్నిస్తే ఆ మీటర్ల గురించి ఆలోచించాలమ్మా, దాని విషయం ఏంటో చూడాలి, అవసరమైతే ఓకే. సోలార్ సెట్స్ ఇచ్చేసి రైతులకే ఉపయోగపడే విధంగా అదే మీటర్ల ద్వారా రైతులకే చెల్లింపులు చేద్దామన్నారు. అంటే మీటర్లను సమర్థించినట్ట కాదా? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జ్యోత్స్న గారు, చేసినప్పుడు మీరు కూడా ఫోటోలు వేసుకుంటున్నారు, అది మరి ప్రచార పిచ్చి కిందకి రాదా? ఇది మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నది ఒకటి. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిజంగా ఉపయోగపడేదే, దాని ఒక దుష్ప్రచారం చేసి దానివల్ల ఏదో జరిగిపోతుంది, భూములు పోతున్నాయని ఒక భయాన్ని కలిగించారు. ఫోటోలు వేసుకోవటం వల్ల మాకు ఓటమి ఎదురైంది, మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఆ విధానం తప్పు కాదంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. నేను ఇప్పుడు 1 by 1 ఆన్సర్ చెప్తాను సతీష్ గారు. ఒకటి, ఏదైతే వ్యాన్పెక్ భూముల గురించి మాట్లాడారో మిగతా ఇలా చాలా చేశారు అనేటువంటి ఒక ఆరోపణ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము అన్నది ఇదే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆల్రెడీ ఇది వరకు నుంచి జరుగుతున్నటువంటి కొన్ని భూ కబ్జాలు ఏవైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారో గత 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. మొన్న ఎవరో కాదు, ఆ బాధితులు వచ్చే మాట్లాడారండి, ఎక్కడో కాదు విశాఖపట్నంలో కూర్చొనే మాట్లాడారు. వీళ్ళు ఒక 100 ఎకరాల గోశాల ఉంటుందండి, 100 ఎకరాల గోశాల ఒక 500 కోట్లు పడుతుంది ఆ ల్యాండ్ అంతా. అందులో ఒక 300 గోవులు ఉంటే ఆ 300 గోవుల్ని కూడా ఆహారం పెట్టకుండా చంపేశారు లిటరల్ గా, కేవలం ఆ భూమిని కబ్జా చేసుకోవడానికి. ఇది ఎవరు చేశారు? విజయసాయి రెడ్డి గారు చేశారు. ఇలా ఐ కెన్ గివ్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒకటి కాదు, రెండు కాదు, వేల. false allegation, this is a false allegation, you please drop it. Okay sir, no, I'll tell you, take back it, don't say lies, don't say lies, it's not correct. జ్యోత్స్న గారు, మీరు చెప్తున్న ఆరోపణలు అబద్ధం అని అంటున్నారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. సతీష్ గారు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు నేను
నా అభ్యంతరాన్ని తర్వాత వ్యక్తం చేశాను. ఇది నేను Absolutely. ఇచ్చినటువంటి నేను మాట్లాడిన మాట కాదు, మాట్లాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది నేను ఆరోపిస్తున్నట్టు కాదు. అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ గోశాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు కావాలంటే ఆ వీడియో కూడా నేను మీకు పంపిస్తాను సతీష్ గారు, మీరు ఎయిర్ చేయొచ్చు. ఇది అండ్ ఐ థింక్ మీరే ఎయిర్ చేస్తారు కూడా, మొన్న మీ బులెటిన్స్ లో కూడా ఎయిర్ చేశారు సతీష్ గారు దానికి సంబంధించి. ఏమంటున్నా అంటే ఇది తప్పుడు ఆరోపణ, నేను మాట్లాడుతున్నప్పుడే ఖండిస్తున్నారే, ఇది నేను మాట్లాడింది కాదు సార్ శ్రీనివాస్ గారు, ఇది నేను అనలేదండి. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లే బయటకు వచ్చి ఆధారాలతో సహా బయట పెట్టారండి. సో ఇలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అక్రాస్ ది స్టేట్. ఇప్పుడు మేము ఏమంటామంటే మేము ఒకటే చెప్తున్నాం, మీరు అంటున్నారు మా బొమ్మలు ఏవో వేసుకున్నాం, అది తప్పు, అది తప్పుడు ఆరోపణ. లేదు అలాంటిది ఏదైనా జరుగుతోంది అంటే దయచేసి మా దృష్టికి తీసుకోండి. వీఆర్ నాట్, ఎందుకంటే ఒక విషయం చెప్తానండి, వినండి, అకాడమిక్ క్యాలెండర్ ఇస్తేనే ఎక్కడా కూడా ఎవ్వరి బొమ్మలు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న లోకేష్ గారు అంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారండి. మీరు గమనించాలి, మీరు ఏదైతే కొన్ని పొలిటీషియన్స్ పేరుతో, నేను ఈ పేరు ఆ పేరు అనట్లేదు, కొన్ని పథకాలు ఏవైతే పొలిటీషియన్స్ పేరుతో ఉన్నాయో వాటికి మహనీయుల పేర్లు తీసుకొచ్చి పెట్టామండి. సో వీఆర్ వెరీ క్లియర్, ఖచ్చితంగా ఇవాల్టి రోజున ఏ విధానంతో మనం ముందరికెళ్ళాలి అనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉందండి. చూడండి, మధ్యాహ్న భోజన పథకానికి మేము డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. ఇలా మేము ఎక్కడికక్కడ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ న్యూయర్ థింగ్స్. ఇక్కడ ఇంకో విషయం అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జరిగినటువంటి దుర్మార్గాల మీద, ఆ యాక్ట్ వల్ల జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి అగేన్స్ట్ గానే యాక్ట్ ని రద్దు చేయడం అయింది. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట నేను చెప్పాను కదా మీకు, ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చానండి. సో అలా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అవసరమైతే రీసర్వే చేయించైనా సరే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకే చెందేట్టుగా చేస్తాము. అండ్ రాజముద్ర తోటి క్యూఆర్ కోడ్ తోటి పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్తున్నాను సార్. తప్ప చెప్పండి? మేమేమి ఎక్కడా కూడా, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, మేమేమి ఎక్కడా కూడా దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకో తప్పుడు ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైనా ఇప్పుడు వ్యాన్పిక్ భూములకు సంబంధించో ఇంకోటో మేము ఏదో కక్ష కట్టి ఎవరి మీదో కేసులు వేయించో ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో అది నేను పెద్దల దీనికి వదిలేస్తున్నాను, అది ఆయన థాట్ ప్రాసెస్ కావచ్చు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తానంటే, ఇవాల్టి రోజున రాష్ట్రానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సతీష్ గారు, వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టింది అనేటువంటి మాట చెప్తాను. మొన్న ఎవరో ఒక ఫుడ్ బ్లాగర్, ఫేమస్ ఫుడ్ బ్లాగర్స్ అక్రాస్ ది స్టేట్ వెళ్తూ నెల్లూరులో ఇవి దొరుకుతున్నాయి, ఒంగోలులో ఇవి దొరుకుతున్నాయి, సచ్ అ నైస్ ప్లేస్, అది ఇది అని వాళ్ళు మాట్లాడుతూ ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితే లోకేష్ గారు, ఎస్ నాట్ ఓన్లీ దిస్, అండ్ దోస్ ఆర్ వెరీ ఫేమస్ ఫుడ్ బ్లాగర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అన్నమాట. సో నాట్ ఓన్లీ దిస్, ఇది ఒక్కటే కాదండి, రాష్ట్రంలో ఇంకా చాలా అవెన్యూస్ ఉన్నాయి, రాష్ట్రంలో చాలా విధమైనటువంటి మీకు అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి అని హీ రీట్వీటెడ్ దోస్ థింగ్స్. ఇమ్మీడియట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే వీళ్ళ కక్ష రాష్ట్రం మీద ఏ రకంగా ఉందో చూడండి సతీష్ గారు. ఇమ్మీడియట్ గా ఆ ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళని కోట్ చేస్తూ ఏమంటారంటే, ఇదే కాదు మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసల్ని చూడండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు చూడాలట. అరే 36 మంది హత్య చేశారని మీరు చెప్తారు, కనీసం ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర హోంశాఖ మార్చులు అసెంబ్లీలో అడిగినా మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు. రాష్ట్రం మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ల్యాండ్ ఆర్డర్ మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళ మనస్తత్వానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సతీష్ గారు. లా అండ్ ఆర్డర్ మీద మాదిరెడ్డి గారు ఎలాంటి కబ్జాలు చేయలేదు, టీడీపీ చేస్తున్న ఆరోపణలు, ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు తప్పని మీరు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి అక్కడ మదనాపల్లి ఆఫీస్లో రికార్డ్స్ కాల్ చేసిన ఘటన కొంచెం సెన్సేషన్ అయింది. దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర వెనుక ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించామని నిన్న అదే జిల్లాకు, అంటే కడప జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూదోపుడికి పాల్పడింది. ఇప్పుడు వందలాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు వచ్చి ఆఫీసులకు వచ్చి కలుస్తున్నారు. మరి కబ్జా చేసినట్ట చేయలేనట్ట? సార్ అక్కడ ఆఫీస్కి వచ్చి కలిసిన వాళ్ళలో రికార్డెడ్ గా ఆన్ రికార్డెడ్ గా నేను స్వయంగా తెప్పించుకొని చూశాను సార్. అక్కడ ఆన్ రికార్డెడ్ గా వచ్చిన వాళ్ళు కేవలం 8 మంది మాత్రమే. వందలాది అనేది వీళ్ళు కార్యకర్తలను అక్కడికి తీసుకెళ్లి ఒక క్రియేషన్ చేశారు. అదే విధంగా వీళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో ఎంత ఎక్స్పర్ట్స్ అనే దానికి మిగతా అంశాల జోలికి కూడా జోత్స్న గారు వెళ్లారు కాబట్టి చెప్తున్నా నేను. ఉగాది పండుగ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదా ప్రతిపక్ష
నాయకుడిగా ఆయనకు ఏమి హామీ ఇచ్చాడంటే వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తాను, ఉగాది పండుగ రోజున హామీ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎక్కడ కూడా అన్యాయం చేయను, 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పారు ఆయన. చెప్పి ఈ రోజున రాజేంద్ర ప్రసాద్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, వాలంటరీ వ్యవస్థని రద్దు చేయించండి అని. రాజేంద్ర ప్రసాద్ ఎవరండి? తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ కదా. రాజేంద్ర ప్రసాద్ చేత వ్యవస్థను రద్దు చేయము, మేము ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు ఇదే డిబేట్ జోష్నా గారు ఒక 10 నిమిషాలు కూడా కాలేదు ఒక ప్రకటన చేశారు. ఆమె కూడా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆ పార్టీకి. సార్ ఇందాక అంబటి రాంబాబు గారి గురించి కూడా ఆయనకు సంబంధం లేని శాఖ అన్నారు. ఆయన అంబటి రాంబాబు గారు మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఆయన అన్ని అంశాల మీద కూడా స్పందిస్తారు. వీళ్ళు ఎలా చేస్తారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. కుముద్బెన్ జోషి గారు 1986లో గవర్నర్ గా ఉండి ఒక ఆర్డర్ పాస్ చేశారండి, జీవో నెంబర్ 3 అని. ఏది ట్రైబల్ ఏరియాలో, పాడేరు ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్ మాత్రమే టీచర్ ఉద్యోగాలు పొందాలి అని. ఈ ఆర్డర్ అనేది 1989లోనే వాళ్ళు కోర్టుకెళ్లి కొట్టివేశారు దాన్ని. ఇది అసెంబ్లీలో చర్చ జరిగి వచ్చినటువంటి ఆర్డినెన్స్ కాదు, ఇది గవర్నర్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అని కొట్టివేస్తే అదే మోసాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో వినిపించారు. నేను జీవో నెంబర్ 3 తీసుకొస్తాను, ట్రైబల్స్ కు మాత్రమే ఉద్యోగాలు ఇస్తాను. అదే విధంగా ఎంఆర్పిఎస్ మీద 2 దశాబ్దాలుగా మోసం చేస్తా ఉన్నారు, నేను వర్గీకరణ చేస్తానని. ఇలా మోసం చేయటంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఆ మోసం చేయటంలో ఎక్స్పర్ట్స్ అనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది, కేవలం 2 నెలలకే అర్థమైపోయింది. భవిష్యత్తులో మేమేం మాటలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నేనేమంటున్నానంటే భూముల విషయంలో ఇక ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు, భరోసాగా ఉండొచ్చు. మీకు సంబంధించిన ఆస్తులు కానీ మీకు హక్కు ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, ఎవరు జోక్యం చేసుకోరు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు ఇచ్చిన భరోసా ఇది. సతీష్ గారు ఒక్క మాట, అదే భరోసా అంతకన్నా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా కూడా అదే. కాకపోతే వీళ్ళు భరోసా ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అది వస్తే ఏదో జరిగిపోతుందని ప్రజలు ఎందుకు భావించారు? మీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు అది కూడా ఒకటే కారణం కదా. స్లీపర్ సెల్స్ లాగా ఈవెన్ పోలింగ్ క్యూ లైన్స్ లో కూడా వచ్చేసి వీళ్ళు విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేశారు సార్. ఎప్పుడైనా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది, అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు విశ్వసనీయత ఉంటే, భరోసా ఉంటే దుష్ప్రచారాన్ని కూడా నమ్మరు కదా సార్. సంధికాలంలో జరిగినటువంటి దుష్ప్రచారం వల్ల నష్టపోయేది ప్రజలు. ఒక రోడ్డు వేస్తున్నాం సార్, రోడ్డు వేసేటప్పుడు రాళ్లు రప్పలు చాలా ఇబ్బందులు పడతారు, చాలా తిట్లు తింటారు ప్రజలు. కానీ రోడ్డు పూర్తయిన తర్వాత దాని ఆనందం ఏంటో ప్రజలు అనుభవిస్తారు. నెరవేర్చట్లేదు, తల్లికి వందనం అన్నారు, అది నెరవేర్చట్లేదు, వాలంటీర్ క్లారిటీ లేదు, సూపర్ 6 ఏ విధంగా చేయాలన్న దానిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ప్రస్తావిస్తోంది. మేడం టైం అయింది. సతీష్ గారు నేను చాలా క్విక్ గా కంప్లీట్ చేస్తానండి. వాళ్ళు మా మీద పాపం బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మేం రాష్ట్ర ప్రజల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. మేము వచ్చిన ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో మేము ఇచ్చినటువంటి మొదటి 5 సంతకాలు ఏవైతే పెట్టామో అవి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాము. అలానే ప్రతి హామీ మీద వర్క్ చేస్తున్నాం. మీరు ఇవి మాట్లాడుతున్నారు, జియో నెంబర్ 217 ఏదైతే మన మత్స్యకారులకు సంబంధించిన దాన్ని కూడా మేము ఇచ్చిన ప్రతి హామీని రద్దు చేసుకుంటూ, ఏదైతే మొన్న రద్దు చేస్తామని మాట ఇచ్చామో ఆ ప్రతి హామీని మేము ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాం, పెన్షన్లు పెంచుతామన్నాం, పెంచి ఇచ్చాము. అలానే మేము స్కిల్ సెన్సెస్ చేస్తామన్నాము, చేసేటువంటి దిశగా మేము ఇచ్చేస్తున్నాము. తల్లికి వందనం కూడా మేము పెడుతున్నాం. తల్లికి వందనం కూడా మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమినరీ జీవో ఇచ్చాం, దానికి సంబంధించిన విధి విధానాన్ని సెట్ చేస్తూ ఉన్నాము. సార్ ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా ఇంకా కాలేదు. వీళ్ళు డే 1 నుంచి మీరు హామీలు పూర్తి చేయలేదు, 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి చేశారని మేము ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్ సార్. నేను మాత్రం ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాం, మేము ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం. నేను ఇక్కడ మేమేమి ఇవాళ రోజున ఏమేమి హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళామో నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను సతీష్ గారు, వీళ్ళు ఎంత మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా సరే ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాం.
మా ప్రభుత్వం ప్రజలకు కమిటెడ్ గా ఉంది. రైట్ ప్రజలకు సతీష్ గారు రైట్ రైట్ సతీష్ రైట్ గారు రైట్ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిన్న రద్దు చేసింది. ఒకసారి ఇట్లాంటి మాయ మాటలు చెప్పవద్దు. జీవో నెంబర్ 3 సాధ్యం కాదు. ప్రజలైతే మొత్తం అన్ని గమనిస్తారు. జ్యోత్స్న గారు, మాధవి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అన్నది గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. రైట్ 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 చూద్దాము ఏం జరగబోతుందో. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఎన్నికల్లో ఎంత కీలకంగా పనిచేసిందో మనకు తెలుసు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో QR కోడ్తో ఇవ్వబోతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ ఇక్కడ నుంచి ఉండవు, ల్యాండ్కి సంబంధించి అంతా క్లియర్గా ఉంటుంది. అవసరమైతేనే రీసర్వే చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అవసరమైతే రీసర్వే అన్న దాంట్లోనే కిటుకుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి యాక్ట్, దాన్ని రద్దు చేసేశారు. మళ్ళీ దాన్ని అమలు పరచాల్సిందే, అమలు పరచకపోతే కేంద్రం ఇచ్చే రాయితీలు ఇవ్వదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భూములకు సంబంధించి ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చా, లేదంటే మళ్ళీ చిన్న చిన్న హడ్డిల్స్ ఏమైనా ఎదురవుతాయా? లెట్ us wait and see. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.